హాయ్ అండి. వెల్కమ్ టు గ్రీన్ పే. సో ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ పేలో డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళకు ఎలా రీటైలర్ ఐడి క్రియేట్ చేయాలి అండ్ వాళ్ళ రీటైలర్ నుంచి వచ్చిన అమౌంట్ను ఎలా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో ప్రజెంట్ యూజర్ నేమ్ మీకు ఇచ్చాము. యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఇవ్వలేం కాబట్టి పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈస్ మీరు రీటైలర్ ఉన్నప్పుడు ఎలాగైతే రీసెట్ చేసుకున్నారో ఆధార్ ఓటీపీ పంపించి ఇక్కడ కూడా సేమ్ అంతే ఫర్గెట్ కొట్టేసి యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఫర్గెట్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆధార్ ఓటీపీ నుంచి మీరు రీటైలర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డిస్ట్రిబ్యూటర్ ఐడిలో మనము ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు GRE/D ఉంటుంది. రీటైలర్ అయితే R ఉంటుంది, ఇక్కడైతే D ఉంటుంది. D అంటే డిస్ట్రిబ్యూటర్, R అంటే రీటైలర్. సో మనం ఇక్కడ ఈ ఒక ఐడిలో మనం లాగిన్ అవుతున్నాం. ఆల్రెడీ టైం వచ్చేసి 11:15 అవుతుంది. మేబీ సర్వర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ట్రై చేద్దాం. సో ఓటీపీ వెళ్ళింది. సో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సేమ్ మన రీటైలర్ ఐడికి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ సైట్ స్లో ఉంది, నెట్వర్క్ కూడా లేదు నా దానిలో. ఓకే రైట్. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ బ్యాలెన్స్. ఈ మెయిన్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే మనకు ఎవ్రీడే మన రీటైలర్ చేసిన కమిషన్ అంత వచ్చి దీంట్లో పడుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కడికి? రీటైలర్కి. సో ఇక్కడ ఒక చిన్న టాస్క్ ఉంటుంది. టాస్క్ ఏంటంటే మనం ప్రతిసారి మన వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని అంటే మనకు వచ్చిన కమిషన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఏదో ఒక రీటైలర్కి పంపించాలి. సో దానికి బదులు మన పేరు మీద ఒక రీటైలర్ ఐడి క్రియేట్ చేసుకుంటే మన రీటైలర్కి పంపించుకోవచ్చు. అంటే మనకే వస్తుంది వ్యాలెట్కి వస్తుంది. ఆ వ్యాలెట్ నుంచి మళ్ళీ మనం అక్కడ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫండ్ ట్రాన్స్ఫర్ కొట్టాను. ఇక్కడ ఇప్పటివరకు ఐడి క్రియేట్ చేయలేము, అంటే వీళ్ళ దాంట్లో ఒక్క రీటైలర్ చేయలేము. జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇట్లా ఉంటుంది యూజర్ లిస్ట్. ఇక్కడ ఆయనకి ఏం రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వైష్ణవ్ అయిన పేరు. సో ఇదే వైష్ణవ్ పేరు మీద ఒక సెర్చ్ చేయాలి, ఆయన రీటైలర్ నేమ్ వస్తుంది. ఈయన అవైలబుల్ బ్యాలెన్స్ మనకు సంబంధం లేదు. క్రెడిట్ అమౌంట్ మన వ్యాలెట్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత వ్యాలెట్కి అంటే టాప్అప్ చేయాలి. టాప్అప్ అంటే ఇప్పుడు ఈ రీటైలర్కి పంపించాలనుకుంటున్నాం. సో నేరేషన్ అంటే మామూలు ట్రాన్స్ఫరా రిమార్క్స్ అనుకోండి, జస్ట్ లైక్ ఓటీపీ సెండ్ టు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. ఇప్పుడు మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇచ్చినప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చారో ఆ ఆధార్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందన్నమాట. సో ఇక్కడ టాప్అప్ అని కొట్టగానే ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ రీటైలర్కి మనం టాప్అప్ చేస్తామో వాళ్ళ వ్యాలెట్లోకి మన కమిషన్ అంతా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం పేఅవుట్ చేసుకోవాలి. ఇది ఒక్కటి చిన్న టాస్క్ ఉంటుంది. ఇక్కడ మిగతాదంతా సింపుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ రీటైలర్ ఐడి క్రియేట్ చేయాలి. రీటైలర్ ఐడి క్రియేట్ చేయాలంటే మనం డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్? ఆధార్, పాన్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ రీటైలర్ యొక్క సెల్ఫీ విత్ GPS లొకేషన్ ఖచ్చితంగా ఉండాలి. వీలైతే బ్యాంక్ అకౌంట్ ఫోటో కూడా తీసుకోండి. ఓకేనా, రైట్. సో మనం ఇక్కడ ఈ గ్రీన్ డాట్ మీద టచ్ చేస్తే కింద డాష్బోర్డ్, ఫస్ట్ డాష్బోర్డ్ ఉంది, కింద రీటైలర్ ఉంది కదా, టచ్ చేయండి. రీటైలర్ మీద టచ్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. రీటైలర్, వ్యూ రీటైలర్, క్రియేట్ రీటైలర్. సో క్రియేట్ రీటైలర్, రైట్. రీటైలర్ క్రియేషన్ సింపుల్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది కదా. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే రీటైలర్ క్రియేట్ అవ్వగానే ఫస్ట్ మీరు వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఒక రీటైలర్ క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయండి. ఎందుకు చెప్తున్న పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే నేను మీకు చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అంటే మీకు ఎందుకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలనే విషయం చెప్తాను. సో మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ మనకి ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఫుల్ నేమ్ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రీటైలర్ చేద్దాం. ఈ రీటైలర్ ఎంటర్ చేస్తా చూడండి. నెంబర్ జాగ్రత్త ఎంటర్ చేయండి ప్రతిసారి. ఓకేనా, రైట్. వెరిఫై కొట్టాలా, ప్రతిసారి వెరిఫై కొట్టాలా. ఇక్కడ చూడండి, సాయి విష్ణు వర్ధన్ నాగన్ల వచ్చేసిందా పేరు? రైట్, వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనం పైన కాంటాక్ట్ నెంబర్కి వెళ్ళిపోండి. ఓకేనా, ఇది ఇట్లా పోయి ఇట్లా రావాలి. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి వదిలేసి ఇట్లా పాన్ కార్డ్ నుంచి పైన నుంచి ఇట్లా రావాలన్నమాట.
ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ అనుకోండి ఇంకా. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, కాంటాక్ట్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్త ఎంటర్ చేయండి. ఒకసారి మిస్టేక్ అయితే మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. 9640912387. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. సైట్ అయితే లాగౌట్ అవ్వదు. 9640912387. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడిలో ప్రాసెస్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే వెరిఫై అనే ఆప్షన్ ఉంటుందో ఈ వెరిఫై మీద ఒక్కసారి మాత్రం టచ్ చేయాలి. ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తే సైట్ క్లోజ్ అవ్వచ్చు, అకౌంట్ బ్లాక్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఎర్రర్ రావచ్చు. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే వన్ టైం మాత్రమే టచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పైన ఏముంది, మెయిల్ ఐడి ఉంది. సో మెయిల్ ఐడి కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేద్దాం. ఓకే, సాయి విష్ణు వర్ధన్ 1298. ఓకేనా, సో ఇది వెరిఫై అవసరం లేదు. నెక్స్ట్ పైనుంచి కిందకి బిజినెస్ నేమ్ అడుగుతుంది. సో బిజినెస్ నేమ్ ఏం పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు పెడతారు, సార్ మాకు బిజినెస్ నేమ్ ఇది పెట్టండి, మాకు అది బిజినెస్ నేమ్ మాకు పెట్టండి అన్నట్లు అడుగుతారు. సో కొందరు ఏం చేస్తారంటే, మాకు బిజినెస్ నేమ్ ఏదైనా పెట్టేశాను సార్, ఇప్పుడు ఈయన పేరు సాయి విష్ణు ఉంది, సాయి విష్ణు ట్రేడర్స్, సాయి విష్ణు ఎంటర్ప్రైజెస్, లేకుంటే సాయి విష్ణు ఏజెన్సీస్, అట్లా ఏదోటి వాళ్ళు పెట్టేసుకుంటారు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సాయి విష్ణు ఎంటర్ప్రైజెస్ అని పెడదాం. ఓకేనా, రైట్. ఇక్కడ బిజినెస్ అడ్రస్ ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్ ఇవ్వచ్చు, లేదా మనకు కరెంట్ అడ్రస్ ఇవ్వచ్చు. బట్ మ్యాక్సిమం అయితే ఆధార్లో ఉన్న అడ్రస్ ప్రకారమే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం కస్టమర్ మనకి ఏదైతే ఆధార్ కార్డు ఇస్తాడో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రకారం చేయాలి. సో ఇక్కడ ఫుల్గా ఎంటర్ చేయడానికి ఆప్షన్ మనకు అంత స్పేస్ ఇవ్వరు. సో జస్ట్ మనం ఏంటంటే పిన్ కోడ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 523272 ఉంది పిన్ కోడ్ నెంబర్, తర్వాత కామా పెట్టేసి వాళ్ళది ప్రకాశం డిస్టిక్. ఓకేనా, ఓకే ప్రకాశం డాట్ పెట్టేసి ఏపీ, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే రీటైలర్కు ఆధార్ ఓటీ పంపించాలంటే ఫస్ట్ మనం ఆధార్ కార్డ్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్, నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద ఒకటేసారి టచ్ చేయండి. ఇది చాలా జాగ్రత్త, వెరిఫై మీద ఒకటేసారి టచ్ చేయాలి. సో ఇట్లా టచ్ చేసినప్పుడు కూడా చాలా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని, పేజ్ క్లోజ్ చేయకండి, ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వెరిఫై మీద టచ్ చేయండి. ఓకేనా, టచ్ చేయగానే మనకు ఎవరైతే రీటైలర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకేనా, మనం వెయిట్ చేద్దాం, ఆయన వెయిట్ చేయమంటున్నాడు. ఓకే, ఆధార్ ఓటీపీ వచ్చేసింది. రైట్, ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద కూడా సింగిల్ టైం టచ్ చేయండి. వస్తలేదు కదా, పేజీ లోడ్ అవుతలేదు కదా అని 2-3 టైమ్స్ చేస్తే మాత్రం మొత్తంకే పోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఐడి క్రియేట్ కానీ కూడా చాలా టైం పట్టుద్ది, ఇంకా ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు. రైట్, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏంది, మళ్ళీ వెరిఫై కనిపిస్తుంది ఏంది అని మీరు అనుకోవద్దు. ఈ వెరిఫై ఏంటంటే ఇప్పుడు మీ ఆధార్ ఓటీపీ వస్తుంది మీకు. ఓకేనా, ఎవరికి అంటే ఇక్కడ ఆధార్ ఓటీపీ వచ్చేది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చారో సో వాళ్ళకు ఆధార్ ఓటీపీ అనేది పోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం వెరిఫై మీద టచ్ చేద్దాం. అరౌండ్ 11:30 అవుతుంది మేబీ.
సో సో నేను వీడియో కొంచెం పాజ్లో పెడతాను, ఎందుకంటే ఆధార్ ఓటీపీ రానికి టైం పడుతుంది కాబట్టి పాజ్ పెట్టుకుంటూ చేస్తాను. ఓకే, వచ్చింది ఆధార్ ఓటీపీ వచ్చింది. ఆ పాతది ఆధార్ ఓటీపీ చూపిస్తుంది, దాన్ని రిమూవ్ చేసేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎవరిది, డిస్ట్రిబ్యూటర్ వెరిఫై చేయాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మీరు వెరిఫై చేస్తున్నట్లు ఈ ఓటీపీతో. రైట్, ఇక్కడ కింద సబ్మిట్ ఒకటేసారి మాత్రం టచ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 2-3 సార్లు చేస్తే, లేదా కొంచెం మీరు గాబరపడ్డా రీటైలర్ అర్జెంట్ ఉందని చెప్పి ఏం చేసినా మళ్ళీ ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, రైట్. అయిపోయిన తర్వాత మళ్ళీసారి వెరిఫై వస్తుంది. ఇక్కడ చూడండి, సో మళ్ళీసారి వెరిఫై వస్తుంది. సో యాక్చువల్లీ 2 టైమ్స్ వస్తుంది, బట్ అది మీకు ఇంతకుముందు చెప్పడం తప్పు చెప్పాను. 2 టైమ్స్ వస్తుంది, 1 టైం వస్తుంది. ఇంతకుముందు పోయింది రీటైలర్ది, ఇప్పుడు ఎంటర్ చేసేది మనదన్నమాట ఆధార్ ఓటీపీ. ఓకేనా, చిన్న మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు అది వెరిఫై అవ్వలేదు కస్టమర్కి, రీటైలర్కి 2 సార్లు ఓటీపీ పోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం వెరిఫై చేయాలి కాబట్టి మనకు ఆధార్ ఓటీపీ అనేది ఇప్పుడు మనకు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. సో సమ్ టైమ్స్ ఆధార్ ఓటీపీ డిలే అవ్వచ్చు. మీరు 5-10 నిమిషాలు టైం తీసుకున్నా నో ప్రాబ్లం, అప్పుడు మళ్ళీ రీసెండ్ చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు వచ్చింది. సమ్ టైమ్స్ ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఆధార్ ఓటీపీ తొందరగా వెళ్తుంది కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఆధార్ ఓటీపీ రాలేదంటే రీటైలర్కి, మీకు అండ్ రీటైలర్కి మీరు ఏం చేస్తారంటే వెంబటే రీసెండ్ చేసేయండి, క్లియర్ అయిపోతుంది. ఓకేనా, సబ్మిట్. ఇప్పుడు ఓకేనా, ఇక్కడ ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫై ఐడెంటిటీ అని వస్తుంది, క్రియేట్ యూజర్ అని వస్తుంది. మనం ఆల్రెడీ అన్నీ క్రియేట్ చేసినాం కాబట్టి డైరెక్ట్ క్రియేట్ యూజర్, వెరిఫై ఐడెంటిటీ కొట్టద్దు ఇంకా. ఓకేనా, గుర్తుంది కదా. ఫస్ట్ వచ్చేసి పాన్ కార్డు, తర్వాత కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి, ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా పాన్ కార్డు కొట్టగానే వచ్చేస్తుంది, బిజినెస్ నేము, బిజినెస్ అడ్రస్, స్టేట్, ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే వెరిఫై వస్తుంది. వెరిఫై చేస్తే రీటైలర్కి ఓటీపీ పోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై ఐడెంటిటీని వస్తుంది. వెరిఫై ఐడెంటిటీ అంటే మనకు ఓటీపీ వస్తుంది. మనకు ఓటీపీ రాగానే ఇట్లా క్రియేట్ యూజర్, రైట్, టచ్ చేయగానే ఆటోమేటిక్గా యూజర్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ చూడాలి, మళ్ళీ సేమ్ ఈ గ్రీన్ టచ్ చేయాలి, రీటైలర్, వ్యూ రీటైలర్. ఓకేనా, రైట్. ఇక్కడ ఈ రీటైలర్ అన్నాడు మనకు క్రియేట్ అయిపోయాడు. సో మనం ఏం చేయాలి, యాక్టివేట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే రీటైలర్ దగ్గర సెల్ఫీ ఫోటో తీసుకుంటారు కదా. సో ఫస్ట్ నాకు సెల్ఫీ ఫోటో పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇగో ఇట్లా కాపీ చేసి మొత్తం దీన్ని ఫోటో పెట్టిన తర్వాత దాని కింద నాకు ఇది మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయాలి. అప్పుడు నేను అన్నది యాక్టివేట్ చేపిస్తాను. ఓకేనా, రైట్. ఇది అన్నది మనకు కంప్లీట్గా రీటైలర్ క్రియేషన్. దీంట్లో మీరు బిజినెస్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ రిపోర్ట్ చూస్తారనుకోండి, ఈరోజు ఎంత జరిగిందని వస్తుంది. సేమ్ దాంట్లో ఉన్నట్లు రీటైలర్లో ఉన్నట్లు రిపోర్ట్స్ ఇవన్నీ. కాకపోతే ఏ రీటైలర్ ఎంత చేశారు అనేది మీకు ఇలా క్లియర్గా ఉంటుంది. బిజినెస్ రిపోర్ట్స్లో మీ కింద రీటైలర్స్ ఈయన ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, ఏ రోజు ఎంత చేశాడు, కింద ఒక 20 మంది వచ్చారు అనుకో, వాళ్ళు ఎంత చేశారు.